అతల్య బహు దుర్మార్గురాలు. వాళ్ళ అమ్మ చేసే పెత్తనం చూసింది. రాజు ఆహాబు మా నాన్నే అయినా దేశమంతటినీ పరిపాలించింది మా అమ్మే కదా. అమ్మ చేసినటువంటి పెత్తనాన్ని చూసిన కూతురు అనుకుంది, అసలు నేనే ఎందుకు రాణిగా ఈ దేశాన్ని పరిపాలన చేయకూడదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఏం చేసిందో తెలుసా అండి? తన మనవాళ్ళందరినీ చంపించేసింది. అలా చంపించినప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందో ఒక కథలాగా మీకు చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. అహజ్యాకు ఒక సహోదరి ఉంది. వాళ్ళ నాన్నమ్మ మనవాళ్ళందరినీ చంపేస్తూ ఉంటే అహజ్యా సహోదరి ఇది గమనించి ఏం చేసిందో తెలుసా? ఒక మనవణ్ణి అతల్యాకు తెలియకుండా దాచేసింది. ఎందుకయ్యా అంటే ఆమె ఒక ఆత్మీయురాలు. ఎవరు? ఆమె ఒక ఆత్మీయురాలు. యెహోరాము అతల్యా కుటుంబంలో నుండి దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి ఒక ఆత్మీయురాలు వచ్చింది. అది ఎలా సాధ్యమైందండి? యెహోరాము వెళ్ళి అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి యెజెబెలు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు కదా. మరి యెజెబెలు కూతుర్ని పెళ్లి చేసుకుంటే అతల్యా ప్రభావం వల్ల మరింత దుర్మార్గంగా ప్రవర్తించాడు కదా. అతల్యా కొడుకైనటువంటి అహజ్యా అతల్యా యొక్క ప్రభావం చేత ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించాడు కదా. మరి ఈ యెహోరాము కుమార్తె అయినటువంటి ఈ అమ్మాయి ఎలా ఆత్మీయంగా జీవించగలిగిందో తెలుసా మీకు? తాను పెళ్లి చేసుకుంది. దుర్మార్గుడైన తండ్రి, దుర్మార్గురాలైన తల్లి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే తన జీవితంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఏమిటి ఆ మంచి నిర్ణయం అంటే, ఒక మంచి ఆత్మీయుణ్ణి తను పెళ్లి చేసుకుంది. ఏం చేసింది? ఒక మంచి ఆత్మీయుణ్ణి ఆమె పెళ్లి చేసుకుంది. యెహోరాము పాపిష్టోడు, పాపిష్టి వాడికి పుట్టిన ఈ అమ్మాయి పెళ్లి విషయంలో మాత్రం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఏమిటి ఆ మంచి నిర్ణయం అని అంటే చూద్దాం రండి. 11వ వచనంలో త్వరగా చదివేస్తానే. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాద అను యాజకుని భార్య అయిన యెహోషబతు, ఎవరి పేరు? యెహోషబతు ఎవరు కుమార్తె? యెహోరాము కుమార్తె. యెహోరాము ఎవరు? బహు దుర్మార్గుడు కాబట్టే రోగం వచ్చి చచ్చిపోయాడు. తనకు పెళ్లి జరిగే సమయం వచ్చినప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుందట? యెహోయాద అను ఒక యాజకుణ్ణి పెళ్లి చేసుకుంది. ఏమర్థం అవుతుంది మీకు? యెహోరాము కుమార్తె యాజకుణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల తాను ఆత్మీయురాలుగా మలచబడింది. యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము ఆత్మీయంగా పరిపాలించవలసిన వాడు కాస్త ఓ పాపిష్టి దాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ పాపిష్టి దాని యొక్క ప్రతిఫలం లేక ప్రభావం వల్ల దేశాన్ని మరింత పాపిష్టి దేశంగా మార్చేశాడు. దేవుడు చంపేశాడు. అమ్మ నేర్పించిన పాపిష్టి పాఠాలను కొనసాగించిన అహజ్యా చంపివేయబడ్డాడు. అతల్యా ఏం చేస్తుందంటే అహజ్యా కుమారులందరినీ చంపించేసింది. అలా చంపించేస్తున్నప్పుడు యెహోషబతు అనే యెహోరాము కుమార్తె యెహోయాద అనే యాజకుడిని పెళ్లి చేసుకోవడం వల్ల తాను ఆత్మీయురాలుగా మారింది. అయ్యో, యూదా రాజ్యాన్ని యూదారాజే పరిపాలన చేయాలి, మా అమ్మ పరిపాలన చేయడానికి వీలు లేదు, అది పాపిష్టిది. అతల్యా పాపిష్టిది, తాను పరిపాలన చేయడానికి వీలు లేదు. మా తమ్ముని సంతానం అంతటిని చంపించేసింది అని చెప్పి యోవాషు అనే ఒక కుర్రవాడిని దాచిపెట్టేసింది. 7 సంవత్సరాలు ఆ పిల్లవాడిని మందిరంలో పెంచింది.
బహు జాగ్రత్తగా పెంచింది. దేవుని యందు భయభక్తులతో పెంచింది. వాక్యపు వెలుగులో పెంచింది. ఈ లోపట యెహోయాదా అనే యాజకుడు ఏం చేశాడో తెలుసా? ప్రజలందరినీ పోగేశాడు, సైన్యం అంతటినీ పోగేశాడు. పోగేసి వాళ్ళతో చెప్పాడు, ఈ రాజ్యాన్ని పరిపాలన చేయాల్సింది యూదాలో దావీదు వంశంలో పుట్టినవాడు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలన చేయాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. అహజ్యా కుమారుడైనటువంటి వాడే పరిపాలన చేయాలి తప్ప సీదోనీయులకు పుట్టినటువంటి అతల్యా ఈ దేశాన్ని పరిపాలన చేయటం అరిష్టం, అపవిత్రం, అనైతికం, దేవుని చిత్తానికి వ్యతిరేకం. కాబట్టి ధైర్యం వహించండి. ఈ దుర్మార్గురాలు పాలన చేయటం మన దేశానికి క్షేమం కాదు, అందరం కలిసి ఎదుర్కొందాం అని చెప్పి అందరినీ అప్రమత్తం చేశాడు. దేవుని సన్నిధిలో పిల్లవాడైనటువంటి యోవాషును దేవుని పేరట అభిషేకించాడు. ఆ కుర్రవాడికి ధర్మశాస్త్రము అనే పరిశుద్ధ గ్రంథాన్ని చేతికిచ్చాడు. నాయనా, ఇదే నిన్ను కాపాడుతుంది, సంరక్షిస్తుంది అని పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని తన చేతికిచ్చి ఆ కుర్రవాడిని అభిషేకించాడు. 11వ వచనం. అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకుని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అని చెప్పిరి. ఈ వార్త కాస్త అతల్యాకు తెలిసిపోయింది. ఏమిటి, నాకు తెలియకుండా ఈ దుర్మార్గులు ఒక మనవణ్ణి దాచిపెట్టేశారా? ఆ మనవణ్ణి ఇప్పుడు రాజుని చేస్తున్నా, వీళ్ళ సంగతి చూస్తానని చెప్పేసి హడావిడిగా అక్కడికి వచ్చేసి ఏమంటుందో తెలుసా మీకు? వీళ్ళందరూ సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ, కీర్తిస్తూ, పాడుతూ, వాద్యములు వాయిస్తూ, స్తుతి పాటలు పాడుచూ ఉండగా అతల్యా తన వస్త్రములను చింపుకొని 13వ వచనము, ద్రోహం ద్రోహం, ఓరి ఓరి ఓరి, దొంగోడంట, దొంగ దొంగ అన్నాడట. అది పాపిష్టిది, ద్రోహి. తన స్థానంలో తన మనవణ్ణి రాజుగా అభిషేకించి ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఎంత ద్రోహం చేస్తున్నారు మీరు, ఎంత ద్రోహం చేస్తున్నారు. ఏమైనా ఉందండి అర్థం? పనికి మాలింది. ద్రోహం ద్రోహం అని అంటూ వస్తే వేసేయండి వేసేయండి అన్నారు, అంతే. దాన్ని చంపి పడేశాడు. ఏమైందో ఒక్క మాటలో చదివి ముగించేస్తాను. 21వ వచనము. దేశ జనులందరూ సంతోషించిరే. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. పట్టణం ఏమైందట? నెమ్మదిగా. అతల్యా ఓ దుర్మార్గురాలు, దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించిన దుర్మార్గురాలు. సహోదరుడా, సహోదరి, ఆ దుర్మార్గురాలు నీ జీవితంలో కూడా ఉండొచ్చు. దేవునికి వ్యతిరేకంగా జీవించే దుర్మార్గ తత్వము, వ్యక్తిత్వము నీలో ఉందా? దేవునికి వ్యతిరేకంగా అఘోరించే తత్వము అమ్మ సహోదరి నీలో ఉందా? అతల్యా నీలో బ్రతుకున్నట్లయితే నీకు నెమ్మది ఉండదు, నీ ఇంట్లో ఉన్న వారికి నెమ్మది ఉండదు. అతల్యా వలె నిర్భయంగా పాపిష్టి పనులు చేసేటటువంటి వ్యక్తిత్వము నీలో ఉన్నట్లయితే నీ భార్యకు సుఖం ఉండదు, నీ బిడ్డలకు సుఖం ఉండదు, నీ భర్తకు సుఖం ఉండదు, నీ బిడ్డలకు సుఖం ఉండదు. అతల్యా చంపివేయబడిన తరువాత దేశమంతా కూడా నెమ్మదిని పొందుకుందట, సంతోషంగా ఉందట. నువ్వు నెమ్మది కలిగి సంతోషంగా జీవించాలి అని అంటే నీలో ఉన్న అతల్యా అనే పాపిష్టి జీవితాన్ని ఏం చేయాలి చెప్పండి? చంపేసేయాలి. ఒకవేళ నువ్వు చంపకపోతే అది ఒకరోజు నిన్ను చంపేస్తుంది. అతల్యా అన్యాయంగా అధికారాన్ని సంపాదించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిపాలన చేయాలి అని ప్రయత్నం చేసింది. దేవుడు హఠాత్తుగా ఆమెను చంపించేశాడు. ఎప్పుడైతే ఆమె చచ్చిందో దేశమంతా నెమ్మది పొందుకుంది, సంతోషంగా ఉంది. అయ్యా, అమ్మా, నీలో అతల్యా ఉన్నట్లయితే అతల్యాను చంపేసేయి. నీలో పాపం ఉన్నట్లయితే పాపిష్టి జీవితానికి సంబంధించిన ఏమున్నా సరే దాన్ని చంపేసేయి. లేకపోతే
అది నిన్ను చంపేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది, నీ చదువుని నాశనం చేస్తుంది, నీ క్యారెక్టర్ని నాశనం చేస్తుంది, నీ సాక్ష్యాన్ని నాశనం చేస్తుంది, నీ సంసారాన్ని నాశనం చేస్తుంది, నీ సంతానాన్ని నాశనం చేస్తుంది, నీకు బ్రతుకే లేకుండా చేస్తుంది. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉండగా అతల్య వలె నాశనం అయిపోతావో, లేక అతల్య కలిగి ఉన్న పాపాన్ని నువ్వు చంపేసే ప్రభు బిడ్డగా జీవిస్తావు.